ఫ్రమ్ రియాలిటీ కంటిన్యూస్లీ రీస్కిల్లింగ్ ఒకటే పరిష్కారం. రైట్ సార్. ఇక లాస్ట్ టాపిక్ వచ్చి, ఎవరికైనా ఏదైనా ఒక జబ్బు చేస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్తాం కదా సార్. కొంతమంది ముఖ్యంగా పల్లెటూర్లలో, ఇప్పుడు కూడా పల్లెటూర్లలో అంతలా ఈ మ్యాజిక్ రెమెడీస్ వైపు వెళ్ళడం లేదు. పల్లెటూరులో మహానగరాల్లోనే ఉన్నది, ధోరణి ఏం పల్లెటూర్లలో కాదు. అదే సార్, ఒక వింతని కాదు, చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఇది. మీన్ అహ్మదాబాద్ గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్లో ఐసీయూలో ఒక మంత్రగాడు మ్యాజిక్ రెమెడీస్ చేసే ఒక వ్యక్తి వచ్చి ఐసీయూలో ఉన్న పేషెంట్ని, అతనికి ఏదో తన హెడ్ మీద చేయి పెట్టి ఏదో మంత్రాలు అది చెబుతున్నాడు. సాధారణంగా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో ఇలాంటిది జరిగితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది జరుగుతుంది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే రెగ్యులేషన్ తక్కువ ఉంటుంది కనుక జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో చాలా సెక్యూరిటీ గార్డ్ కొనియాడు మొదలు. సో గవర్నమెంట్ అది కూడా గుజరాత్ అనుకుంటాను, అహ్మదాబాద్లో చాలా టాప్ ఆసియాలోనే ఫేమస్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హాస్పిటల్స్లో వెళ్ళారు. ఫస్ట్ ఐసీయూలోకి బంధువులు ఎలా చేయరు, మనందరికీ తెలుసు ఐసీయూ ఇస్ వెరీ స్ట్రిక్ట్. ఎందుకంటే చాలా ఫ్రెజైల్ పేషెంట్స్ ఉంటారు కనుక మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది కనుక మన బంధువులు కూడా పోనివారు. పోనిచ్చినాక కూడా ఒక 5 నిమిషాలు మీరు వెంటనే చూసి బయటికి రావాలి. వాళ్ళకి కావాల్సిన అన్ని అవసరాలు ఐసీయూలో ఉన్న స్టాఫే కేర్ తీసుకుంటుంది. అలాంటి ఐసీయూలోకి ఎంటర్ అయ్యి మంత్రాలు తంత్రాలు చేస్తే, అంటే ఇప్పుడు ఇవాళ మన టీవీ ఛానల్ డబ్బుల కొరకు అడ్వర్టైజ్మెంట్లు వేస్తలేవా? నేను ఆ మధ్య ఏదో టీవీలో చూశాను, మీ పిల్లవాడికి జ్వరం కాదది, అది హాస్పిటల్లో ఆత్మలు పట్టుకున్నాయి, గట్టిగా 8-9 ఆత్మలు పట్టుకున్నాయి. ఇట్లా చెప్తున్నారు, ఇది క్యాన్సర్ కాదు, మీరు క్యాన్సర్ అనుకుంటారు, కాదు అది ఆత్మ, ఇట్లా చెప్తున్నారు. సో ఇది టీవీలో వస్తున్నాయి. మరి క్యాన్సరే కాదు అసలు మీరు పిచ్చిగా క్యాన్సర్ అనుకుంటారు, క్యాన్సర్ కానే కాదు, అది క్యాన్సర్లు ఉండవు, ఇవన్నీ ఆత్మలు పట్టుకోవడమే అని చెప్తున్నారు. దీనికి చికిత్స అని చెప్తే టీవీలో డబ్బుల కొరకు టీవీ ఛానల్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాయి కదా, ఇంకేమున్నది ఇంతకన్నా ఎక్కువ. అందువల్ల మనకు అన్ఫార్చునేట్లీ ఇక్కడే కాదు, మీకు ఇది ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేస్తుంది. అన్ఫార్చునేట్ ఇప్పుడు మధ్యప్రదేశ్లో మీకు ప్రభుత్వం ఏం చేసిందంటే ఆశ్చర్యం వేస్తాం మనకు. గవర్నమెంట్ హాస్పిటల్లో అస్ట్రాలజర్లు రిక్రూట్ చేశారు, జ్యోతిష్యుల్ని. మీరు గూగుల్లో కొడితే దొరుకుతుంది, మీరు చూడండి, అస్ట్రాలజర్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ మధ్యప్రదేశ్ అని వస్తుంది. అదే గవర్నమెంట్ హాస్పిటల్ జ్యోతిష్యులు ఏం చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్ రిక్రూట్మెంట్ అంటే మనకి ఏమంటే డాక్టర్లు, నర్సులు, వార్డుబాయ్ల రిక్రూట్మెంట్ ఉంటుంది అంతే కదా, లేదా ఫార్మసిస్ట్ల రిక్రూట్మెంట్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీస్లో జ్యోతిష్యుల రిక్రూట్మెంట్ ఏంటంటే హాస్పిటల్లో ముందు జ్యోతిష్యుని కలవాలి, జ్యోతిష్యుని నీకు చెప్తాడు తగ్గుతుందా తగ్గదా అని, దాన్ని బట్టి నువ్వు డాక్టర్ దగ్గర పోడు. ఏమన్నా అర్థం ఉందా? ఇది జ్యోతిష్యాన్ని నమ్మే వాళ్ళు నమ్మండి, నాకు అభ్యంతరం లేదు, అది ఎవరిష్టం వారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి జ్యోతిష్యుని పెడితే, అది పెట్టి జ్యోతిష్యుడు చెప్తే లోపలికి పోడు, లేకపోతే లేదంటే అంటే మరి బహుశా హాస్పిటల్కి ఎక్కువ మంది పేషెంట్లు అయితే కొంతమంది ఇంటికి పంపించే ఏర్పాటు ఏమన్నా తెలియదు. అలాగే మధ్యప్రదేశ్లో మిడ్ డే మీల్ స్కీమ్ నుంచి ఎగ్గును తీసేశారు. మూఢనమ్మకం చూడండి, అంటే శాకాహారం మాత్రమే తినాలి అని. దేశంలో 80% మాంసాహారలే, రియాలిటీ కదా. నేను ఈ మాట చెప్తున్నానంటే మీరు శాకాహారుల కోపం రాకండి, నేను మీలాగా స్ట్రిక్ట్ వెజిటేరియన్, మామూలు వెజిటేరియన్ కాదు, నేను ఎగటేరియన్, కోడిగుడ్డు తిన్నాను, నాకు అంటే రేర్గా తింటాను. ఐఎమ్ ఏ స్ట్రిక్ట్ వెజిటేరియన్, లవ్ వెజిటేరియన్ డైట్, నేను నాన్ వెజ్ తినను. కానీ నేను మైనారిటీ, సమాజంలో మెజారిటీ మాంసాహారం తింటారు, మాంసాహారం మంచిది, అవసరం కూడా. నేను తినడం ఎగ్ అవసరమే, ఎన్ ఎగ్ డే కీప్ ద డాక్టర్ అవే. నాకు తినబుద్ది కాకపోతే నా తప్పు వాళ్ళ తప్పు కాదు కదా. ఫిష్ ఎంత మంచిది ఆరోగ్యానికి, నాకు తినాలని నేను ఫిష్ తినలేను. సో నా ప్రాబ్లం అది, నా ప్రాబ్లం ప్రపంచ ప్రాబ్లం ఎట్లయితుంది. కానీ మీరు కొద్దిమంది శాకాహారుల ఆధిపత్యం కలిగిన ఆలోచన సరళి ఎక్కడి దాకా పోయిందంటే మధ్యప్రదేశ్లో మిడ్ డే మీల్ స్కీమ్ అంటే పేద బిడ్డలకు పౌష్టికాహారాలు ఇచ్చే కోడిగుడ్డును దూరం చేశారు. ఇలాంటి మౌఢ్యం ప్రభుత్వాలే ప్రదర్శిస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు అక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇచ్చిన వివరణ ఏంటంటే, బంధువు రూపంలో వచ్చాడు, మాకు తెలియదు, బంధువు అనుకున్నా అని. కానీ నమ్మడానికి వీలు కావడం లేదు. ఎందుకంటే బంధువు వచ్చి తాంత్రిక పూజలు జరిపే మంత్రాలు వేస్తే అంతవరకు కూడా ఉంటాడు, ఆ బంధువులను ఎలా చేయరు కదా ఐసీలో. అంటే వేరార్ యూ, ఇట్స్ సేఫ్టీ ఆఫ్ అదర్ పేషెంట్స్ ముఖ్యం కదా. మీకు మోడర్న్ సైన్స్ పైన విశ్వాసం పోదా? ఆధునిక సైన్స్, ఇప్పుడు దేవుడు ఆఖరికి ఎంతటి భక్తుడైనా భగవంతుడిని మొక్కి
హాస్పిటల్ పోయే ముందు దేవునికి ఒకసారి దండం పెట్టుకొని నాకు కొద్దిగా ఆరోగ్యాన్ని కల్పించి అని వెళ్ళి డాక్టర్ని నమ్ముతారు. మళ్ళీ దండం పెట్టుకుని ఇంట్లో కూర్చుంటారు. నాకు చెప్పండి, హార్ట్ అటాక్ అయితే ఎవరన్నా ఇంట్లో కూర్చొని గుండె వ్రతం అనే ఒకటి వ్రతం చేసుకుంటూ ఉదయ వ్రతం అని చెప్పి ఉదయ అనుకుంటూ కూర్చుంటారా? దేవునికి మొక్కు ఉంటాడు. ఎందుకంటే మానవుని కృషికి దేవుని దయ కూడా కావాలి అని ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక సంతృప్తి, ఒక ఉపశమనం, తప్పేం కాదు. కానీ నువ్వు దేవునికి దీపం పెట్టి, మీరు గాలికి దీపం పెట్టి దేవుడా నీ బాంచని అనొద్దని సామెత కూడా ఉంది కదా. గాలికి దీపం పెట్టి దేవుడా నీ బాంచని అంటే దీపం ఆగుతుందా? గాలిని టెస్ట్ చేయండి. ఈ సామెత ఎందుకు వచ్చింది? గాలికి దీపం పెట్టి దేవుడా నీ బాంచని అంటే దీపం ఆగదు అని ఎందుకు వచ్చింది? భగవద్గీతలో కూడా ఏం చెప్తాడు? నీ ప్రయత్నం నువ్వు చేయండి అంటాడు. ఎక్కడా భగవంతుడు నీ ప్రయత్నం చేయకుండా నేను చూసుకుంటా అనలే. భగవంతుడు వేరే పని లేదా అండి? మనం అందరం ఏం చేత కాకుండా ఇంట్లో కూర్చుంటే మనకు పనులు చేసి పెడతాడు భగవంతుడు. భగవంతుడు మనకు చాకరీ చేస్తానికి లేడు. భగవంతుడు కూడా అంగీకరించాడు. భగవంతుడు కూడా కష్టపడే వాడిని ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు. సో అందువల్ల సైన్స్ను పైన విశ్వాసాన్ని కోల్పోయేలా చేసేటువంటి మూఢత్వం, అప్పుడు కూడా నమ్మకం తప్పు కాదు, మూఢనమ్మకం తప్పు, విశ్వాసం తప్పు కాదు, అంధవిశ్వాసం తప్పు. అందువల్ల ఇలాంటి మూఢనమ్మకాలు ఆధునిక సైన్స్ అభివృద్ధినే ఇవాళ చేస్తాయి. అయితే ఇదేదో మన దేశంలోని మనమే వెనకబడి అనుకోవద్దు. ప్రపంచ భూత వైద్యుల మాసం అమెరికాలో జరిగింది. మీకు ప్రపంచ భూత వైద్యుల మాసం గూగుల్లో కొట్టండి వస్తుంది. అమెరికాలో జరిగింది. బహుశా ఎన్ని షిప్పులలో కోడిగుడ్లు నిమ్మకాయలు పట్టుకపోయినో తెలియదు. కొంత బూడిద కూడా తీసుకెళ్ళి ఉంటారు మన ఎన్టీపీసీ రామగుండం నుంచి కూడా. ఎందుకంటే మరి బూడిద కూడా చల్లాలి కదా. సో ప్రపంచ భూత వైద్యుల మాసం జరిగింది. నిమ్మకాయలు కట్ చేసి పసుపు వేసి దాని మీద మళ్ళీ కోడిగుడ్లు కోడి ఎన్ని చేసిండ్రు ఇక మరి అద్భుత వైద్యులు. సో అత్యంత ఆధునికమైన స్పేస్ షిప్లు ప్రయోగించే అమెరికాలో కూడా ప్రపంచ భూత వైద్యుల మహాసభలు జరిగినాయంటే ఇక మీరు ఆలోచించండి.